నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం. తిరువూరు నియోజకవర్గంలో గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పత్తి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నిత్యం కురుస్తున్న వర్షాల వల్ల పత్తి పంటకు నష్టం జరుగుతుందని, పత్తి ఎదుగుదల కాపులో తేడా వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఎకరాకు 30,000 పెట్టుబడి అయిందని, కాపు కాసే సమయానికి వర్షం కారణంగా దిగుబడి వచ్చే అవకాశం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలం అనుకూలంగా ఉంటే ఎకరాకు 15 క్వింటాలు దిగుబడి వస్తుందని, నేడు 5 క్వింటాలు కూడా కష్టమేనని అంటున్న రైతు రాచబంటి ప్రసాద్తో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం తిరువూరు నియోజకవర్గం సోరవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పత్తి చేల దగ్గర ఉన్నాం. నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పత్తి రైతు ఏ విధంగా ఇబ్బంది పడుతుండో, ఈ వర్షాల వల్ల పత్తి ఎంతవరకు పత్తికి ఉపయోగం, ఎంతవరకు నష్టం అనే విషయాల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీది ఏ గ్రామం, మీ పేరేంటి? రాచబంటి ప్రసాద్, తండ్రి వెంకయ్య, సోరవరం గ్రామం. మీకు ఇక్కడ ఈ పొలంలో ఎన్ని ఎకరాల పొలం ఇది? 2 ఎకరాల 5 సెంట్లు అండి. 2 ఎకరాల 5 సెంట్లు. మరి ఈ పత్తి వేసిన తర్వాత ఈ నెల రోజులు బట్టి కురుస్తున్న ఈ వర్షాలకి ఈ పత్తి ప్రభావం ఏ విధంగా ఉంది? పత్తికి తెగుళ్ళు లాంటిది, లేకపోతే ఈ వర్షం వల్ల ఎటువంటి లాభం, ఎటువంటి నష్టం అంటే ఏం చెప్తారు? నష్టమే జరిగిందండి. ఇంత వర్షం కురవకూడదండి. 10 రోజులకి 15 రోజులకి ఒకసారి కురవాల్సింది. నెల రోజులు ఏకదీటిగా కురవటం వల్ల చాలా దెబ్బతినిపోయింది. ఇది కోలుకోవాలంటే మళ్ళీ 20 రోజులు నెల పట్టిద్ది. 15 క్వింటాల పత్తి 5 క్వింటాలు కూడా కష్టంగా ఇద్దో కాదా అనిపిస్తుంది మాకు. చాలా దెబ్బతినిపోయింది ఇది. ఇప్పుడు ఇదే వర్షాలు మరి మీ పొలం ఎక్కువగా సందర్భం కూడా కనపడతా ఉంది. మరి ఎరువు మందులు దీనికి ఏదైనా వాడవలసి వస్తుందా, లేకుంటే ఈ వర్షాలు పురుగు లాంటిది ఏమన్నా సోకే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? దీనివల్ల పై మందు స్ప్రే చేయాలండి, కింద మందు పోయాలి, పాడు చేయాలా. వర్షం తగ్గితే తయారైద్ది, లేకపోతే ఇంకా దెబ్బతినిపోద్దండి. మరి ఇదే వర్షాలు ఒకవేళ ముందు కూడా ఈ రానున్న రోజుల్లో కూడా వర్షాలు పడితే మరి పత్తి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఏం చెప్తారు? ఇంకా చాలా దెబ్బతినిపోద్దండి. మరి రైతు వరకు ఇప్పటి వరకు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు దీనికి? ఎకరానికి ఇప్పుడు ఆల్రెడీ 30,000 దాకా పెట్టినాం సార్. అంటే 2 ఎకరాల మీద దాదాపు 60,000 పైచిలుకు పెట్టారు. 60,000 పెట్టినాం. 60,000 పెట్టినాం. ఇంకొక 40,000 ఎక్కిస్తే పెట్టుబడి అయిపోద్ది. దెబ్బతినిపోయిందండి వర్షాల వల్ల. నెల రోజులు కురవటం వల్ల దెబ్బతినిపోయింది. అది 10-15 రోజులకు ఒక దుక్కు వర్షం పడితే మాకేం కాదు. ఏకదీటి కురవటం వల్ల ఇది బాగా కోమాలా పోయింది. ఇది మళ్ళీ దీనికి చాలా వర్షం లేకపోతే తయారైద్ది, లేకపోతే ఇంకా దెబ్బతినిపోద్ది, చనిపోద్ది కూడా. ఇప్పుడు ఎరువు మందులు, ఇప్పుడు వర్షం ఒకవేళ లేకుండా అంతా బాగా సవ్యంగా ఉంటే మరి దీనికి ఎరువు మందులు ఏమేమి దీనికి పెట్టవలసి వచ్చిన పరిస్థితి వస్తుంది? దీనికి పై మందు చేయాలండి, పై మందు కొట్టాలా, కింద మందు వేయాలా, పాట్లు చేయాలా. వర్షం లేకుండా ఉంటే కొంచెం తయారైంది సార్, లేకపోతే పోద్ది వర్షాలు పడితే. నెల రోజుల నుంచి మాకు ఏ పని చేయనిట్లా ఇది. దీంట్లో వల్ల ఏ పని చేయడానికి వీలు పడట్లేదు. మరి ఈ పరిస్థితుల్లో మరి ఇప్పటికే 60,000 పెట్టున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల మరి పత్తి ఆగమయ్యే పరిస్థితి కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో మరి దిగుబడి కూడా తక్కువ వస్తుంది అంటున్నారు. మరి ఈ దిగుబడి తక్కువ వచ్చే పరిస్థితుల్లో మరి మీకు గిట్టుబాటు ధర, పత్తికి గిట్టుబాటు ధర ఎంత ఉంటే బాగుంటుంది అంటారు? 9,000 కావాలండి. కింటాకి 9,000 కావాలి, అయితే గిట్టుబాటు అయింది. ఇది 7,000 అమ్మినా మాకు గిట్టుబాటు కాదండి. కౌలు ఎకరానికి 20,000 కౌలు. అలాంటప్పుడు ఎకరానికి 60,000 పెట్టుబడి అవుతుంది. ఎకరానికి కింటాకి 9,000 రూపాయలు వస్తే మాకేమన్నా గిట్టుబాటు అయిద్దండి. ఇప్పుడు ఈ లెక్కన మరి ఈ పత్తి ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఎకరానికి ఎంత దిగుబడి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఎకరానికి 5 క్వింటాలే వస్తుంది సార్. లేకపోతే ఈ వర్షం లేకపోతే 15 క్వింటాల వరకు, 10 క్వింటాల వరకు తగ్గదు. అలాంటిది ఇప్పుడు 5 క్వింటాలు, అంతకంటే ఎక్కువ రాదు. ఎంత పెట్టుబడి పెట్టి ఏం చేసినా 5 క్వింటాలు ఎక్కువ రాదు. ఇప్పుడు ఆల్రెడీ మాకు ఎకరానికి 40,000 రూపాయలు నష్టమే జరిగిద్ది. అంటే ఇప్పుడు ఈ నెల రోజులు బట్టి కురుస్తున్న ఈ వర్షాల వల్ల దిగుబడి తక్కువ వచ్చింది అనే విషయాన్ని తక్కువ వచ్చింది సార్. దిగుబడి తక్కువ వచ్చింది. వర్షం లేకపోతే మాకు 15 క్వింటాల వరకు తగ్గదు. ఈ వర్షం వల్ల ఎక్కువ సగానికి సగం తేడా వస్తుంది. మరి దీనికి పురుగు మందు పిచికారీ చేయాలన్నారు కదా, పురుగు మందులు మరి ఏ విధంగా రేట్లు ఏ విధంగా ఉన్నాయి? మరి వాళ్ళు స్వచ్ఛ మంచి కంపెనీ మందులు లాంటివి ఏమైనా ఇస్తున్నారా అంటే ఏం చెప్తారు?
వాళ్ళు ఇచ్చే మనం బ్రాండెడ్ కంపెనీ మంచిది తీసుకుంటేనే ఇది పని చేసిద్దండి, లేదా పని చేయదు. తక్కువ రకం పని చేస్తే తీసుకోదు. రేటు కల్లా ఎకరానికి 1500 రూపాయలు మందు కొట్టాలి. టిప్పుకి 2 ఎకరాలకు 3000 రూపాయలు మందు కొట్టాలి. మరి ఇప్పుడు పురుగు మందులు కూడా ఎకరానికి 3000 రూపాయల లెక్క అని చెప్పి అంటున్నారు. మరి కౌలు రేటు చెప్తున్నారు. ఇప్పటికే 30 వేల రూపాయలు ఎకరానికి అయిందంటున్నారు. మరి దిగుబడి వచ్చే వరకు 5 క్వింటాలే వస్తుంది అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఏంటి రైతు పని? మేము ఈ పని తప్ప ఏం చేయలేదు సార్. మేము వ్యవసాయమే కదా, అనుకూలంగా మంచిగా ఉంటదేమో చూస్తున్నాం. లేని పరిస్థితిలో దీన్ని తీసేసి మొక్కజొన్న వేద్దామని ఆలోచిస్తున్నాం. మరి మీరు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మరి పాలనలో ఉంది. మరి రైతు వారీగా మరి పురుగు మందుల విషయం కావచ్చు, వర్షాభావ పరిస్థితుల రీత్యా 9,000 వస్తే సరిపోతుందని చెప్పి అంటున్నారు. ఆ 9,000కి మరి మీ ఆ గిట్టుబాటు ధర అవుతుందా? మరి ప్రభుత్వం ఆ విధంగా ఇస్తే సరిపోద్దా అంటే ఏం చెప్తారు? సరిపోద్దండి. ఎకరానికి 9,000 లెక్కిస్తే మేము ఎట్టకట్ట ఖర్చులు కవులు ఇవన్నీ మిగులుతాయి, దండగ లేకుండా ఉంటది. లేకపోతే మాకు ఇంకా నష్టం వచ్చింది. మీకు లాభాలు అనేవి లేకపోయినా, మీ శ్రమ అనేది వృధాగా పోయినా దానికి పెట్టిన పెట్టుబడి మాత్రం వస్తుంది అంటారా? వస్తుంది. 9,000 లెక్క కింటాకి 9,000 ఇస్తే గిట్టుబాటు అయింది మాకు.